ఏంటి హైదరాబాద్లో నీటి సమస్య ఏదో ఉన్నట్టు ఉంది. మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు? అంటే మాది ఒక మారుమూల ఒక బస్తీ అండి. మాది బోరబండ అవతల సైడ్ 3 అని. ఈ సైడ్ 3లో గత కొన్ని ఏళ్ళుగా మేము వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మేమే కాదు, ఆ కాలనీ వాసులు సుమారుగా ఇప్పటికి 500, 1000 దాటిపోయి ఇప్పుడు సుమారుగా ఒక 50,000 మంది ప్రజలు కూడా అదే సఫరింగ్ అవుతున్నారు. తెల్లారుజామున 3 గంటలకు లేదా 2 గంటలకు లేదా 1 గంటకు వచ్చే వాటరు సమస్యను ఎదుర్కోలేక జనాలు చాలామంది సఫర్ అవుతున్నారు సార్. ఇప్పుడు కొంతమంది బాగలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేచి పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను మీరు ఖచ్చితంగా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మీరు సమస్యను పరిష్కరించగలిగారంటే మీ మీడియాకు మేము చాలా కృతజ్ఞతగా. అంటే ఈ 3 గంటలకు నీళ్ళు వచ్చే సమస్య ఇప్పుడే ఉందా లేకపోతే ఎప్పటి నుంచో ఉందా? ఇప్పటి నుంచో కొన్ని ఏళ్ళుగా ఉంది. మేము ఈ గవర్నమెంట్లో కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. గవర్నమెంట్ పరంగా కాదండి, గవర్నమెంట్ పరంగా కాదు, కొన్ని ఏళ్ళ నుంచి సమస్య నడుస్తుంది సార్. ఇది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు సార్. పసిపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 గంట 2 గంటల కంటే మంచి నిద్ర టైంలో లేచి వాళ్ళు వాటర్ పట్టాలంటే అంత అర్ధరాత్రి నీళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే తక్కువ పట్టుకుంటారనా ఏంటి? ఎందుకని అలా చేస్తారు? అది రాజకీయ నాయకులు చెప్పాలి సార్. ఆ సమస్య ఎందుకు పరిష్కరించకపోతారో వాళ్ళు తెలియాలి. అదే మీరు ఆ దృష్టికి తీసుకెళ్తారని మీ దగ్గరికి మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఆ సమస్య ఎందువల్ల అవుతుంది, ఎందుకు అన్ని చోట్ల పగలు వచ్చి మాకే ఎందుకు రావట్లేదు? అదే జూబ్లీస్లో కనుక అదే పెద్దవాళ్ళ ఇళ్ళలో ఇదే నైటు వస్తుంటే మీరు ఈ సమస్య బోరబండలోనే ఉందా? 3 గంటలకి? అవును, బోరబండలోనే ఉంది సార్. నేను ఆ ఏరియాలో ఉంటున్నా కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఆ బోరబండ బస్తీ లోపల సైడ్ 3 అనే బస్తీలో ఉందండి ఇది. అంతే, మిగతా చోట్లంతా మళ్ళీ ఎలా ఉందో నాకైతే తెలియదు సార్. మా బస్తీలో మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. చాలా డైరెక్ట్గా అధికారులకు చెప్పాలంటే ఏమని చెప్తారో స్ట్రైట్గా మా యూట్యూబ్ ఛానల్కి చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే మీరు ఏం చెప్పాలి? నీళ్ళు ఎప్పుడు రావాలనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో చెప్పండి సరిగ్గా స్ట్రైట్గా. మాకైతే వాటర్ మాత్రం పగలు వదలాలని కోరుకుంటున్నాము, లేదా ఈవినింగ్ 4 నుంచి 5 వరకు అన్నా వదిలేటట్టుగా మేము ఆశిస్తున్నాం. అలా చేస్తే మీరు మీకు ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు చెప్తాం. ఏ ప్రభుత్వమైనా సరే, ఎవరు చేసినా సరే మీ యూట్యూబ్ ఛానల్కి మేము చేరవేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నామని మేము అనుకుంటున్నాం సార్. మున్సిపల్ శాఖ మంత్రి గారికి మీరు విన్నపించుకుంటాం. మాకు మున్సిపల్ శాఖ మంత్రి గారికి విన్నవించుకుంటాం. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించండి. మా పీపుల్స్ మీడియా ద్వారా పథకాలన్నీ బాగానే ఉన్నాయా? పథకాలు అందుతున్నాయా అన్న అందట్లేదా? అంటే పథకాలు అయితే ఇప్పుడు 2500 గృహలక్ష్మి అన్నాడు, అది ఇంతవరకు రాలేదు. సిలిండర్ మీద 500 అన్నాడు, అది ఇంతవరకు రాలేదు. ఒక్క పథకం మాత్రం రన్నింగ్లో ఉంది, అది మేము కళ్ళారా చూడగలుగుతున్నాం. అదొకటి బస్సు ఫ్రీ అనేది. మిగతా సమస్యలు మొత్తం అరాకొరగానే ఉన్నాయి సార్. అంటే ముందు ఇంకా సెటిల్ అయ్యి ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు గవర్నమెంట్? టీవీలలో మాత్రం, న్యూస్లలో మాత్రం మేము భారీగా చేస్తున్నాం. రేపు ఎల్లుండో వారంలో నెలలో అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అది సమస్య పరిష్కారం కావడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ ఆయన పదవిలో ఎక్కి కూడా రేవంత్ రెడ్డి గారు సుమారుగా చాలా సంవత్సరాలు అవుతుంది. దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు కూడా వస్తుంది. 1 year అయింది. అంతే 1 year అయింది. ఆయన ఇస్తా అంటున్నారు. 1 year అయింది కరెక్టే. ఎన్ని రోజులు అయింది కాదు కదా ముఖ్యం కావాల్సింది. హామీలు అనేది నెరవేరడానికి టైం అనేది సమస్య కాదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే